తండ్రి గొప్ప దేవాజీ వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంచున్నాం నాయన. ఈ ఉదయ కాలాన మరొక దినాన్ని నూతన దినాన్న తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నా తండ్రి మేము ఆన్లైన్ లో అందరం కలుసుకొనుటకు నేను స్తుతించి ఆరాధించి మహిమపరిచి కనపరిచి ఇచ్చిన ఈ కృపను బట్టి దయాన్ని బట్టి ప్రేమను బట్టి సమయాన్ని బట్టి నీకు వేలాది కోటి స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. సజీవుడమైన దేవుడవై ఉండి నా తండ్రి సర్వ సృష్టిని సృజించి సమస్తాన్ని ఏలుచు పరిపాలిస్తూ ఉంచున్న గొప్ప తండ్రివి నాయన. అత్యున్నతుడు అధిక స్తోత్రార్హుడవునైనా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉంచున్నాం నా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాను నా ప్రభా జీవాధిపతి. మరి నా తండ్రి మేము ప్రతిరోజు ఈ విధముగా కలుసుకొనుటకు నా తండ్రి మరి ఒక్కొక్కరు ద్వారా నా తండ్రి ఒక్కొక్కరి ద్వారా ప్రతిదినము వివిధ రకములుగానైనా పరిశుద్ధ వాక్యాన్ని బోధించుటకు, హెచ్చరించుటకు, బుద్ధి చెప్పుటకు నీవిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతి నా తండ్రి. ఈ విధముగా నా తండ్రి మేము విని విడిచిపెట్టకుండా నా తండ్రి వాక్యానుసారముగా జీవించు వారముగాను, వాక్యాన్ని అనుసరించి నడుచుకుని వారముగాను నా తండ్రి నీ మార్గంలో సత్యములో మాత్రమే మేము జీవించి నడుచుకునే కృపను మాకు దయచేసినందుకు వందనాలు. నిత్య జీవంలో చేరగలుగుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంచున్నాను నా ప్రభా. మహిమోన్నతుడమైన మహా సంరక్షకుడా నా తండ్రి మరి ఈ వాక్యము విని నేర్చుకునే ఆసక్తిని మాకు కలిగించినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ అక్క వాయిస్ వినిపించట్లేదు అక్క, ప్లీజ్. లెఫ్ట్ అయిపోయారని సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు సిద్ధంగా ఉన్నారండి. అక్క మనందరికీ పరిచయస్తులే, కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. సిస్టర్ రూపా సుహాసిని అక్క గారు మరియు వారి ప్రియమైన భర్త డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారండి. వీరు అనంతపురం సమీపంలోనే సంఘ పరిచర్యకు వ్యవస్థాపక కాపరులుగా సేవ చేస్తా ఉన్నారు. వారు 3 పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. అనంతపురం నందు వారి నివాసం. అక్కని అక్కగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అక్క, ప్లీజ్ అక్క. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ అక్క. స్వరూప్ గారు, కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రేఖాల సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ తరుణంకే కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వినిపిస్తున్నానండి? వినిపిస్తుంది అక్క, ఓకే, కొంచెం వాయిస్ ఇస్తే బాగుంటుంది అక్క. ఓకే ఓకే. అలాగే ఇప్పుడండి బాగుంది అక్క, ప్లీజ్. సరే, థ్యాంక్ యూ. స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రియులందరికీ కూడా మరి గ్రూప్ లో ఉన్న ఫాదర్స్ కి, గ్రాండ్ ఫాదర్స్ కి మరి యేసుక్రీస్తులో హ్యాపీ ఫాదర్స్ డే. ఆ ఫాదర్ హృదయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక డాటర్స్ అందరికి కూడా, అందరి సంగతి నాకు తెలియదు కానీ ఒక గ్రేట్ జాయ్ ఫాదర్ అంటే మనం చూస్తామని. అయితే యేసే నామంలో మరి
భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ దేవుడు ఎట్లయితే ఆదామా నువ్వు ఎక్కడున్నావా అని అడుగుతున్నట్టుగా మరి ఫాదర్స్ ని కూడా ఎక్కడున్నారు మీరు, ఏమైపోయారు అన్నట్టుగా ఒక ప్రశ్న వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒక స్ట్రాంగ్ absence of fathers in క్రిస్టియన్ చర్చ్ కానీ బయట ప్రపంచంలో కానీ. యేసయ్య నామంలో మనకి ఇక్కడ గ్రూప్ లో ఉన్న మన అందరికి మనకు అనుగ్రహించబడిన ఫాదర్స్ ని బట్టి స్ట్రాంగ్ ప్రజెన్స్, వారి నర్చర్ ని బట్టి దేవునికి మన హృదయంలో ఒకసారి దేవుడు మనకిచ్చిన తండ్రులను బట్టి మరి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొంతమంది జీవితంలో మరి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కూడా యేసే నామంలో మంచి తండ్రులను దేవుడు అనుగ్రహించిన తండ్రులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రపంచంలో ఈ ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ కాదు కానీ చాలా మంది యువత ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటారు. అలా చేసుకుంటున్న యువతలో 63%, 63% సూసైడ్స్ తండ్రి లేని బిడ్డలే ఎక్కువ చేసుకుంటారు. అంటే తండ్రి ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు. ఒక 71% హై స్కూల్ వరకు అంతా కూడా చదవకుండా డ్రాప్ అవుట్ అయిపోతారు పిల్లలు. ఎలాంటి గృహాల నుంచి వచ్చారంటే తండ్రి ప్రభావం కానీ తండ్రి లేని గృహాల్లో నుంచి వచ్చినట్టు చూస్తాం. 75%, 75% ఈ యొక్క మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్ కి అలవాటు పడిపోయిన యూత్ అంతా కూడా తండ్రి లేని కుటుంబాల నుంచే వచ్చినట్టుగా చూస్తాం. ఈ 75% బిహేవియర్ అంటే మరి ప్రవర్తనలో చాలా మరి మానసికమైన ఒత్తిడిని, లోపాన్ని కలిగి ఉన్న బిడ్డలు మరి ఎదురు తిరిగే వాళ్ళు, తిరుగుబాటు చేసేవారు ఎక్కువ తండ్రి లేని కుటుంబాల నుంచి వచ్చినట్టుగా 75% చూస్తాం. 85% ప్రిజన్ లో ఉన్నారు ఇప్పుడు యూత్. ఆ వారిలో 85% తండ్రి లేని కుటుంబాల నుంచి వచ్చిన వారే బిడ్డలు. అట్లాగా యూత్ అక్కడ ప్రిజన్స్ లో ఉన్నట్టుగా చూస్తాం. 90% ఇట్లా ఇళ్ల నుంచి పారిపోయి మళ్ళీ తిరిగి రాకుండా రన్అవే చిల్డ్రన్ ఎక్కువ ఫాదర్ లెస్ హోమ్స్ నుంచి వస్తారంట. ఫాదర్ హ్యాస్ అంటే ఒక తండ్రికి దేవుడు చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని కుటుంబంలో ఇచ్చాడు. కొంతమంది అయితే అబ్సెంట్ ఫాదర్స్ అయితే ఉండి కూడా వారి ప్రభావం ఎటువంటి ప్రభావం వారి బిడ్డల మీద లేనట్లు కనిపిస్తుంది. కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు, చనిపోయిన వారు ఉండొచ్చు. న్యాచురల్ గా విడిపోయిన వారిని బట్టి బిడ్డలు చాలా సార్లు స్ట్రాంగ్ దేవుడు పెట్టిన ఫాదర్స్ ని కోల్పోతా ఉంటారు. మన సమాజము, ఎస్పెషల్లీ ఇండియన్ సొసైటీ ఎక్కువ ఈ మదర్ సెంటిమెంట్ మీద నడుస్తుంది. నేనేమి తల్లి యొక్క రోల్ కానీ స్థానాన్ని కానీ తక్కువ చేయట్లేదు కానండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక తండ్రి చాలా ఇంపార్టెంట్ ఒక బిడ్డ జీవితంలో. అది మగ పిల్లవాడైనా ఆడపిల్లైనా తండ్రి చాలా ఇంపార్టెంట్. ఇంకొక ప్రమాదం ఏం జరుగుతుందంటే ఈ మధ్యకాలంలో నా పిల్లలకి ఎక్కడ నేను తక్కువైపోతానేమో, నేను వాళ్ళ యొక్క మెప్పు కొరకు చాలా మంది వాళ్ళ బాధ్యతను తండ్రిగా చేయకుండా ఆ బిడ్డలకు అన్యాయం చేస్తున్నట్టు కూడా చూస్తున్నా. బెత్తం వాడని తండ్రి మరి కుమారునికి
విరోధి అంటాడు. కుమారుడే కాదు, కుమార్తె కూడా విరోధే. అలాంటి పరిస్థితి కూడా ఎదుర్కొంటున్నట్టుగా చూస్తాం. లేకపోతే గృహాల్లోనే వాళ్ళ మాటని లెక్క చేయకుండా, లేకపోతే వాటిని చెవులోకి వేసుకోకుండా వాళ్ళు ఏదైనా చెప్తుంటే చాలా వాళ్ళు తీసి పాడేసే కల్చర్ వచ్చేసినట్టుగా చూస్తాం. వి వాంట్ ఎ ఫాదర్ ఓన్లీ టు ప్రొవైడ్, టు బి దేర్ యాజ్ అ ఫాదర్, బట్ వీ డోంట్ వాంట్ their authority or their guidance. అలాగైపోయింది. దానివల్ల కూడా బిడ్డలు చాలా నష్టపోతున్నట్టుగా, సమాజం నష్టపోతున్నట్టుగా మనం చూస్తాం. మరి మౌనం అయిపోయిన ఇప్పుడు ఆదాము ఎట్లా సైలెంట్ గా నిలబడ్డాడు అక్కడ, అక్కడే ఉన్నాడు అవ్వ పడుతు, కానీ ఈజ్ నాట్ టేకింగ్, అంటే తను తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోకుండా సైలెంట్ గా అక్కడ. మీరు చూడండి, ఏబుల్ చనిపోయినప్పుడు, ఏబుల్ చంపేసినప్పుడు కూడా యూ నెవర్ హియర్ ద వాయిస్ ఆఫ్ యాడమ్. స్వరం వినిపించదు అక్కడ, దేవుని స్వరం వినిపిస్తుంది. ఆయన మరి మాట్లాడుతా ఉన్నాడు కయీన్తో, కానీ ఎక్కడ మీకు ఆదాం స్వరం వినిపించలేదు. అబ్సెంట్ అయిపోయినట్టు అక్కడ అస్సలు మాట్లాడతలేదు దాని విషయం. మరి దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన ఏలి మొన్న చెప్తా ఉన్నారు కదా జానకి సిస్టర్ గారు. ఒక మాట ఉంటుంది సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథం దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో, మన ఏలి యాజకునితో, ఆ యొక్క న్యాయాధిపతితో. 29వ వచనం, 2వ అధ్యాయం 29వ వచనం, నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములు పట్టుకొనుచు నాకంటే నీ కుమారుల్ని గొప్ప చేయుచున్నావు అని. ద ప్రాబ్లం హియర్, ఇక్కడ ఆ తండ్రి దేవుని కంటే ఎక్కువగా ఆయన కుమారుల్ని తప్పిపోతున్నారని క్లియర్ గా అర్థమైన గొప్ప చేస్తున్నట్టుగా చూస్తున్నారు. పాత నిబంధన ప్రకారంగా మరి ఆ విధంగా దేవుని ఎరగకుండా దేవుని సన్నిధిని అపవిత్రం చేస్తూ అంత భయంకరమైన పాపం చేస్తే ఒక న్యాయాధిపతిగా ఉన్న ఏలి ఈజ్ నాట్ ఓన్లీ ఎ ఫాదర్, హీ ఈజ్ ద జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్. హౌ కెన్ హీ అలా మౌనంగా మాట అనడం కాదు, ఇమీడియట్ యాక్షన్. మరి అక్కడ చూస్తాం పాత నిబంధన గ్రంథంలో ఎదురు తిరిగిన వారిని, మాట చెప్పినా వినకపోయిన వారిని రాళ్ళు పెట్టి కొట్టి వాళ్ళ యొక్క పాపం సమాజం నుంచి తీసివేయమంటాడు దేవుడు పక్కకి. He failed to do his duty as a father. అందువల్ల దేవుని నామమును గొప్ప చేయకుండా అక్కడ ఎంతో తృణీకరించారు అక్కడ వచ్చేవాళ్ళు ఆ ఏలి కుమారులు బట్టి. మిక్కిలి అంటే యు కాంట్ ఈవెన్ దాన్ని డిస్క్రైబ్ చేయలేవు. ఆయన 2వ అధ్యాయం 12వ వచనంలో ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉంది. వాళ్ళని బట్టి అక్కడ బలి అర్పించేవారు, అక్కడ వచ్చేవాళ్ళు, వాళ్ళ హృదయము 17వ వచనంలో చూస్తాం, 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం 17వ వచనంలో సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధి బహు గొప్పదాయను అంటాడు. బహు గొప్పదాయను. God loved them as much as each one of us. మన ఒక్కొక్కరిని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు, అదే విధంగా ప్రేమించి చాలా తరుణాలు ఇచ్చాడు. కానీ ఆయన వారి తండ్రి కానీ వారు కానీ మరి దాని విషయంలో
మరి వాళ్ళకైతే ఎరగరు దేవుని ఎరిగి దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తూ న్యాయాధిపతిగా ఉన్న ఏలీ మాత్రం ఆ విషయంలో మరి యాక్షన్ తీసుకోలేకపోయినట్టుగా మనం చూస్తాం. దేవుడు కూడా ఆయన్నే అడుగుతున్నాడు, కుమారుని అడగట్లేదు. నువ్వు నీ కుమారుని గొప్ప చేసావు నాకంట అని. అలాంటి పరిస్థితిలో ఉన్న ఫాదర్స్ కూడా ఉన్నట్టుగా చూస్తాం. కానీ ఏ ఫాదర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. అయితే ఈరోజు ఆ మనం ధ్యానం చేస్తున్నాం. ఓన్లీ ఫ్యాక్ట్స్ ఇస్తున్నాను, ఎందుకంటే చాలా ఎంత ఇంపార్టెంట్ అంటే ఇశ్రాయేల్ జనాంగముకి ప్రపంచానికి దేవుడు తండ్రి మనకి అని ఆ సత్యాన్ని బయలుపరచడానికి ఆయన హృదయాన్ని మనకి మరి దేవుని బిడ్డలకు బయలుపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారుని దేవుడు మన కొరకు పంపించాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్తలో ఈ మాట ఉంటుంది కదా, మనకు బాగా తెలుసు. ఇక్కడ మనం ఫస్ట్ చాప్టర్ 18th verse, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి నొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఆయన ఎవరు? మనకి తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అనే మాట ఏ విధంగా అంచెలంచెలుగా క్రీస్తు ప్రభువారు తన యొక్క జీవితంలో తన పరిచర్య కాలంలో మరి తన శిష్యులకి అక్కడున్న జనులందరికీ కూడా ఏ విధంగా యేసు తండ్రి అయిన దేవుని బయలుపరచడం మనం చూస్తాం. పాత నిబంధన అంతా కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే కూడా అక్కడ దేవుని హార్ట్ చెప్తారు, కానీ వారు గ్రహించుకోలేని స్థితిలో ఉన్నందున మరి దేవుడు తన హృదయాన్ని మరి బయలుపరచడానికి ఇష్టపడతారు. మదర్స్ లాగా ఫాదర్స్ ఎక్స్ప్రెసివ్ ఉండకపోవచ్చు. చాలా మంది వారి భావోద్రేకాల్ని అందరూ ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ డీప్ విత్ ఇన్ ఎ ఫాదర్ లాంగ్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డల కొరకు ఎంతో ప్రేమ కలిగి వారితో ఒక చక్కటి ఫ్రెండ్షిప్ ని, ఫెలోషిప్ ని, ఒక సంబంధ బాంధవ్యాన్ని కోరుకుంటాడు తండ్రి. ఒక స్మాల్ అంటే జలక్ లాగా హ్యూమన్ ఫాదర్స్ లో దేవుడు తన హార్ట్ పెట్టినట్టుగా మనకి కనిపిస్తుంది. అయితే ఈ మనము లూకాస్ వార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారని ఒక కథ చెప్తున్నట్టుగా చూస్తామా? ఎవరికి చెప్తున్నాడు ఈ కథ? ఏ సందర్భంలో చెప్తున్నాడు ఈ కథ? మనకి చాలా ఏమని పేరు పెట్టుకుంటారంటే దాన్ని తప్పిపోయిన కుమారుడు అని చెప్తారు కదా. మీకు ఎవరికి చెప్తున్నాడు ఈ కథ? ఏ సందర్భంలో చెప్తున్నాడు? నేను వినిపిస్తున్నాను కదండి. లూకాసు వార్త అండి ఇశ్రాయేలు సమాజంలో చెప్తున్నాను. ఓకే ఓకే, ఇంకా కొంచెం స్పెసిఫిక్ గా చూస్తే శుంకర్లను పాపులను ఉద్దేశించి చెప్తున్నారు అని అనుకుంటున్నాను తల్లి. థ్యాంక్ యూ అయ్యగారు. ఇక్కడ 15వ అధ్యాయం మొదటి వచనం, ఒకప్పుడు సమస్తమైన శుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించడాన్ని చాలా సనుక్కున్నారట. పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, సమాజంలో దేవుని బాగా ఎరిగిన వారుగా గౌరవించబడేవారు.
మరి ఇతర పాపులని యేసుక్రీస్తు ప్రభు వారు చేర్చుకోవడం వాళ్ళకి చాలా కడుపుమంటగా ఉంది. ఇంకా చేర్చుకోవడమే కాదు, వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుక్కున్నట్టుగా చూస్తాం. అలాంటి టైంలో అది అక్కడున్న కాంటెక్స్ట్, ఆ కాంటెక్స్ట్ లో ది గ్రేటెస్ట్ స్టోరీ ఎవర్ టోల్డ్ అంటే ఎంత గొప్ప స్టోరీ అక్కడ దేవుడు చెప్తున్నా అంటే ఎవరు అంతవరకు అలాంటి స్టోరీని ఊహించలేదు, అలాంటి స్టోరీని కట్టుకథలాగా కూడా కట్టలేకపోయారు. ఎందుకంటే హ్యూమన్ ఇమాజినేషన్, మానవుని యొక్క ఆలోచన ఊహ అంతవరకు ఎదగలేదు తండ్రి గురించి ఆలోచించే విషయంలో. కాబట్టి ఇది గ్రేటెస్ట్ స్టోరీ ఎవర్ టోల్డ్ అని మనము యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఈ కథని మనం చాలా సార్లు దీని ద్వారా ఆదరణ పొందుతూ ఉంటాం. ఇది మనకు బాగా ఎరిగిన వృత్తాంతం. కానీ కొన్ని విషయాలు ఈ వృత్తాంతంలో నన్ను మరి ఈ మధ్య కాలంలో తాకినవి, అంటే నన్ను ఇట్ హ్యాస్ టచ్డ్ మై హార్ట్, అవి మీతో పంచుకోవాలని ఇష్టపడతాను. ఆ కథకి మనం పెట్టుకున్న పేరు అదైతే అది రైటేనా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తర్వాత చూద్దాం. 11వ వచనం, మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. మనం ఎవరితో మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా గమనించాలి. యూదులతో మాట్లాడుతున్నారు. ఆ యూద కల్చర్ లో ఉన్న అప్పుడు యూదులతో మాట్లాడుతున్నారు. అప్పుడు సంస్కృతిలో ఉన్న వాళ్ళ ఆచార వ్యవహారాలు అలాంటి యూదులతో, పరిశీలతో, శాస్త్రులతో మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను అంటే. ఈ మాట వాళ్ళకి వినగానే ఒక షాక్ అయిపోయినట్టు అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే యూదులు తండ్రి చనిపోయిన తర్వాతే ఆయన తండ్రి ఆస్తి వస్తుంది వాళ్ళకి. ఒక వ్యక్తి ఒక కుమారుడు తండ్రిని ఇలాగ అంటాడంటే అర్థం ఏంటంటే, నా దృష్టిలో నువ్వు చచ్చిన వాడితో సమానం, నా ఆస్తి నాకు ఇచ్చేసే, నేను వెళ్ళిపోతా, నీతో కలిసి జీవించలేను, నువ్వు నీ పద్ధతులు, నీ వాల్యూ సిస్టమ్, నీ వ్యవహారం నాకు ఏమి నచ్చలేదు, నీతో కలిసి నేను జీవించలేను, నాకు ఇచ్చేసే నా ఆస్తి అని. ఇలాంటి డైలాగ్స్, అలాంటి మరి పరిస్థితులు చాలా మంది ఎదుర్కొంటుండొచ్చు వారి వారి గృహాల్లో. అంటే చిల్డ్రన్, యవనస్తులు, మా ఫాదర్ కంటే మాకు బాగా అన్ని తెలుసు, వీళ్ళకేం తెలీదు, అసలు మేము చేస్తుంటేది ఇంకా బాగా చేస్తుండే వాళ్ళం అని ఒక అపార్థం చేసుకుని తండ్రిని లెక్క చేయని తరంలాగా అనిపిస్తుంది ఆ వ్యక్తిని చూసినప్పుడు. ఇప్పుడు అలాంటి వారు ఎక్కువైపోయినారు, ఇంకా అలాంటి పరిస్థితి. ఒక మాట అంటాడు మలాకి గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ 6వ వచనంలో, మొదటి అధ్యాయం 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా, నా నామము నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనా, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నేను నామము నిర్లక్ష్య పెడుతుంది మీరు అందరూ. అంటే అక్కడ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ మలాకి ఆ ప్రవక్త లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్ అక్కడ క్లియర్ గా దేవుడు అడుగుతున్నాను, నేను
ఒక కుమారుడు తండ్రిని గనపరుస్తాడు కదా, ఒక దాసుడు యజమాని గనపరచుడు కదా, నా నామమును నిర్లక్ష్యం చేశారు మీరు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అని ప్రశ్నిస్తున్నట్టు చూస్తాం. ఈ కుమారుడు కూడా ఈజ్ ఇన్ ఎ స్టేట్ వేర్ హీ వాంట్స్ టు, తండ్రి వద్దు, తండ్రి ప్రభావం వద్దు, తండ్రి ఇంట్లో జీవించిన అవసరం లేదు, కానీ తండ్రి ఆస్తి కావాలి. ప్రపంచానికి కూడా తండ్రి అయిన దేవుడు ఎవరో తెలియాల్సిన అవసరం ఇష్టం లేదు, తెలుసుకోవాల్సింది. ఆయన సృష్టించిన భూమి, ఆయన ఇచ్చిన జీవితం, ఆయన అనుగ్రహించిన సమస్తాన్ని అనుభవిస్తూ ఆయన మరచి ఆయన కృతజ్ఞతాస్తుతులు దేవునిగా ఎరిగి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించక థ్యాంక్లెస్ జనరేషన్ గా, థ్యాంక్లెస్ పీపుల్ గా ఉండడానికి మానవుడు ఇష్టపడతాడు. అలాగే ఈ బిడ్డకైతే తెలుసు, తన తండ్రి తెలుసు, ఆయన ఇంట్లో పెరిగాడు. పెద్దవాడైనప్పుడు ఆ తండ్రిని తృణీకరించి నాకు నీ ఆస్తిలో భాగం పంచిచ్చే, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆ తండ్రి మరి మామూలుగా అయితే ఎవరు మారు మాట్లాడక అట్లా ఆస్తి పంచి ఎవరు, బాబు నీ దారి నువ్వు చూసుకో, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అండర్ మై అథారిటీ గెట్ అవుట్ అంటారు హ్యూమన్ ఫాదర్స్ యూజువల్ గా. మరి కొంతమంది ఇస్తారేమో నాకు తెలియదు, వాళ్ళకే చెప్తా ఉన్నాడు. మరి ఆస్తి పంచి ఇచ్చేసినట్టుగా చెప్పాడు. కొన్ని దినాలు అయిపోయినాయి, అక్కడున్న ఆస్తులన్నిటినీ, స్థిర ఆస్తులన్నీ కూడా మరి అమ్మేసుకున్నాడేమో. ఆ యొక్క ఈ రోజుల్లో అయితే ఆయనకున్న షేర్స్ అన్ని కూడా సమకూర్చుకొని కొన్ని దినములు అయిన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుని, ఇంకా కొంచెం కూడా విడిచిపెట్టలేదు, మొత్తం తండ్రి తనకు ఇచ్చిన ఆ యొక్క ఆస్తిలో అంతా కూడా సమకూర్చి దూరదేశానికి ఎక్కడో ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అబ్బో, ఒక కథని ఒక చిన్న ఒక వచనంలో ఏమైపోయిందో చెప్పగలిగిన సామర్థ్యం యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక్కరికే ఉంది. ఈస్ ద గ్రేటెస్ట్ టీచర్ అంటారు కదా. కొన్ని దినములు అయిపోయిన తర్వాత చిన్న కుమారుడు అన్ని కూర్చుకున్నంత సమయం పట్టలేదు. ఆ తర్వాత చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళి అచ్చటి తన ఆస్తిని దుర్వ్యాపారం వలన, దుర్వ్యాపారం అంటే ఏంటండి? చాలా రకాల వ్యాపారాలు చేస్తాం కదా, దుర్వ్యాపారం అంటే అన్యాయంగా చేయడం అనుకోండి సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ. దుర్వ్యాపారం వలన, అన్యాయం వలన, దాన్ని ఒక లెక్క లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా, ఎవరు అడిగేవారు లేరు, ఇష్టం వచ్చినట్లు తనకి ఇచ్చిన ఆస్తిని అంతా కూడా పాడు చేసాను, కంప్లీట్ గా నాశనం అయిపోయింది ఆ ఆస్తి అంతా కూడా. అదంతయు ఖర్చు చేసిన తర్వాత దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఏం చేస్తున్నాడు? ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒకని చెంత చేరిపోయాడు. అంటే ఎంత డెస్పరేట్ అయిపోయాడంటే, ఎంత హెల్ప్లెస్ సిచ్యువేషన్. జోబులో కానీ లేదు, మరి తినడానికి ఆకలేస్తుంది, కరువు వచ్చేసింది ఆ దేశంలో. మామూలు కరువు కాదు, అక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాడు యేసయ్య. గొప్ప కరువు రాగా ఏం చేస్తున్నాడు వాడు? చాలా ఇబ్బంది అయిపోయింది, వెళ్ళి ఆ దేశస్తులో ఒకరి చెంత చేరాడు. అది కూడా యూదులకి పందులు అంటే చాలా హేయం, అలాంటి హేయమైన దాని దగ్గరికి వెళ్ళాడు అని కూడా అక్కడ యేసయ్య వాళ్ళకి చెప్తుంది. పొలంలోకి పంపించాడు, చాలా ఆకలేసిపోతుంది, నకనకలాడిపోతుంది.
కడుపులో తిప్పేస్తున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి ఆ అబ్బాయికి. ఆ పందులు తినే పొట్టుతో తను కడుపు నింపుకొని ఆశపడ్డాడు, కానీ ఎవ్వడు వానికి ఏమీ ఇయ్యలేదు. జాలిపడి అయ్యో ఇది తినయ్యా అని గాని ఎవ్వరు ఏమి, ఆఖరి పందులు తినే పొట్టు కూడా దొరకలేదు ఆ వ్యక్తికి అని మనకు అర్థమవుతుంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు అని ఉంటుంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, కీర్తనకారుడు అంటాడు, నాకు శ్రమకనుడిగా ఉండుట నాకు మేలాయను అంటాడు. పాపం ఈ ఆ స్థితి గ్రహించుకోవడానికి చాలా సార్లు ఎఫ్లిక్షన్ చాలా అవసరం. మన స్థితి ఏంటో, మనం ఎక్కడున్నాము, మబ్బు తొలగిపోవడానికి, మన హృదయంలో ఉన్న గుడ్డితనం తొలగించబడడానికి, బుద్ధి రావడానికి. ఆ బుద్ధి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే ఆలోచించుకుంటున్నాడు, ఏ స్థితిలో ఉన్నా, నేను ఎక్కడున్నాను, నా తండ్రి యొద్దకు ఎంతో మంది కూలివాళ్ళు, అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని. ఏం గుర్తు వచ్చిందంటే తన తండ్రి గుర్తు వచ్చాడు, తన తండ్రి ఇల్లు గుర్తు వచ్చింది, అక్కడ ఉన్న సమృద్ధి, ఆయన దగ్గర ఉన్న సేవకులకి ఎంత ఆహారంతో గుర్తొచ్చింది. అయ్యో నేను ఇక్కడ చచ్చిపోతున్నాను కదా అనుకుని ఆ బుద్ధి ఏం చేస్తుందంటే ఆత్మహత్యలు చేసుకోకుండా, అయ్యో నేను నా తండ్రి ఇల్లు ఇది గుర్చిపెట్టి వచ్చానే, తిరిగి ఎలాగెళ్తాను ఆ ఇంటికి అని అనుకొని ఇంకా నశించిపోకుండా దేవుడు అనుగ్రహించే ఆ బుద్ధి ఏం చేస్తుందంటే ఆయన తట్టు తిరిగేటట్టు మన హృదయాన్ని తిప్పుతుంది అనిపిస్తుంది. ఏమంటాడంటే నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేశాను. నేను లేస్తాను అనుకోవడం ఒక విషయం అయితే, నేను లేస్తాను నా తండ్రి వద్దకు వెళ్తాను. యూ కెన్ అండర్స్టాండ్ హిస్ కండిషన్. మనం అర్థం చేసుకోగలం, చాలా బలహీనుడైపోయాడు, ఆకలిలో ఉన్నాడు, చాలా దుస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ ఆ స్థితిలో అయ్యో చూసావా వెళ్ళిపోయావు, ఆస్తి అంతా పంచుకుని ఏమైపోయిందో చూసావా, నీ బతుకు ఇలాగ నాశనం అయిపోయావు అంటారేమో అనే మాట కూడా పక్కన పెట్టేసి ఆయన అనుకుంటున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని అని అని ఆయన ఒక హృదయంలో ఒక పశ్చాత్తాపం, ఏం చేయాలో, తండ్రికి ఏం చెప్పాలో అనే మాటలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా చూస్తాం. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అంటే హీఈస్ గివింగ్ అప్ హిస్, తన కుమారుడి స్థానాన్ని విడిచిపెట్టేసి వదిలేసుకొని, ఒక పని అడుగుంటున్నాయా నీ దగ్గర చాలు నాకు అని అంటాను, నన్ను నీ కూలివానిగా ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పును అనుకుని లేచి తన తండ్రి వద్దకు వస్తూ ఉన్నాడు. మనకి తండ్రి అయిన దేవుని హార్ట్ ఎందుకు రమ్మంటాడు తిరిగి అని వాక్యంలో మనం చూసినప్పుడు చాలా కొన్ని మాటలు చూసుకుందాం అండి. నాకు సాయం చేస్తారా ఎవరైనా చదవడానికి? యెషయా గ్రంథం 44:22. వీళ్ళందరూ మీరు చాలా సైలెంట్ గా ఉన్నారు. 44:22. లేదు 44:22. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమమును మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. కాదండి? అందే. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా ఇర్మియా తీసి పెడతారా బ్రదర్? 3rd చాప్టర్. నేను మళ్ళీ వస్తాను. ఇక్కడ ఒక మాట, ఇక్కడ
మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములు తుడిచి వేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొని. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వీళ్ళు మళ్ళు కొనక ముందే, ఇస్రాయేల్ మళ్ళు కొనక ముందే దేవుని తట్టు ఆయన హృదయము వారి యొక్క పాపాన్ని, అతిక్రమాన్ని తుడిచివేయడానికి విమోచించి ఉన్నట్టుగా, నేను తుడిచివేశాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను కాబట్టి నా యొద్దకు మళ్ళుకో అంటున్నాడు. నా యొద్దకు తిరిగి రా అని చెప్తున్నాడు. తర్వాత ఇర్మియా 3వ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం. 12వ వచనం, 3:12. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము. ద్రోహిణి వగు ఇశ్రాయేలు, తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపం పడనీయను, నేను కృపగల వాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దిక్కున్న ఆ జనులకు ఇట్లా ప్రకటన చేయమని ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ద్రోహం చేసావు ఇశ్రాయేలు, నువ్వు ద్రోహివి, అయినా తిరిగి రమ్ము, ఇదే నా వాక్కు. ఎందుకంటే మీ మీద నా కోపం పడనీయను. పడవేస్తే మనందరం ఒక్క క్షణంలో మాడిపోతాం. నేను కృపగలవాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడును కాను అని అక్కడ చెప్తున్నట్టు. 14వ వచనం, 3వ అధ్యాయం 14, ఇర్మియా. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. నేను యజమానుడు. ఓకే, చదవండి. చదువు జాన్. ఆ 14. పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరిని గాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించేదను. భ్రష్టులైపోయారు. మొదటేమో ద్రోహులు అంటారు, తర్వాత భ్రష్టత్వం, కంప్లీట్ గా నాశనం అయిపోయారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. తిరుగుబాటు, దేవుని యొక్క దూరం అయిపోయిన మీరు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడిని అంటూ ఆయన హృదయంలో ఏముందో చెప్తున్నాడు. యెహోవా వాక్కు ఇదే. ఒక పట్టణంలో నుండి, ఒక ఇంటిలో నుండి నాకు ఇష్టం, నేను తప్పిస్తాను, మిమ్మల్ని తీసుకొని సియోనికి తీసుకొని వస్తానని చెరలో ఉన్న వారికి వాగ్దానం చేస్తున్నాడు. 22 అండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడు అని యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. ఎంత గొప్ప ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు. అయ్యో, నాశనం అయిపోయినాం, భయంకరమైన భ్రష్టత్వంలో ఉన్నాం, అవిశ్వాసులు అయిపోయాం అంటే కూడా దేవుడు అంటున్నాడు, భ్రష్టులైన ఏమని పిలుస్తున్నాడు? బిడ్డలారా. నా బిడ్డలే, మీరు భ్రష్టులైపోయారు కానీ ఇంకా నా బిడ్డలే. అది తండ్రి హృదయం. తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేది అంట. ఈవెన్ మనకు తెలుసు, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండట అసాధ్యమని. అవిశ్వాసంలో ఉన్న వారిని కూడా ఆయన ఇవ్వకపోతే ఆ విశ్వాసం అనే వరం కూడా మనకు లేదు. మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను, నేను మీ దేవుడైన యెహోవాను, నీవే మా దేవుడైన యెహోవా అంటున్నారు. నీ వద్దకే మేము వచ్చుచున్నాము అన్నారు. 4వ అధ్యాయం 1వ వచనం, ఇర్మియా. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగులాట మాని నీ హేక్రియలను నా సన్నిధి నుండి తొలగించి. ఇక్కడ ఇంకొక మాట, 2వ వచనం కూడా చదివితే ఏమని ఉంటుందంటే, సత్యమును బట్టి చదండి. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగును అనుకుందరు, ఆయన యందే అతిశయపడుదురు. అంటే వాళ్ళు ఎలాంటి హేయ క్రియలు చేస్తా ఉన్నారంటే, అసత్యము, అన్యాయము, అవినీతితో జీవిస్తున్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ హేయ క్రియలు నా సన్నిధి నుండి తొలగించి నా యొద్దకే రండి అంటున్నాడు, పిలుపునిస్తున్నాడు. సత్యమును బట్టి,
న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవంతోడిని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయనందు తమకు ఆశీర్వాదం కలుగుననుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు అనే మాట చూస్తున్నాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. పాపంతో కూలిపోయావు ఇశ్రాయేలు, అక్కడే ఉండిపోవద్దు, లేచి నీ దేవుని తట్టు తిరుగుము అని పిలుపునిస్తారు. యావేల్ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం 13, 14 చూస్తున్నాం. యావేల్ గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి, ఎవరైనా తీస్తే 13 చదవచ్చు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా కూడా మీరు ఉపవాసం ఉండి మరి పశ్చాత్తాపడి మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. 14వ వచనం, మీ దేవుడైన యెహోవా 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడినై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరుగు. ఇక్కడ నా తట్టు తిరగండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను, నా తట్టు తిరగండి అని దేవుడు పిలుపునిస్తున్న దేవుడు ఇక్కడ మనకు చాలా ఆయన హృదయాన్ని బయలుపరుస్తున్నాడు యావేల్ ప్రవక్త. ఎవరి తట్టు తిరుగుతున్నాం? ఆ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన వాడు. కోపం నీ మీద నా కోపం చూపనని కూడా చెప్తాను. శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రాలు కాదు మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పను మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? when we turn to God, మరి తండ్రి అయిన దేవుని యొద్దకి మనం తిరిగి వచ్చినప్పుడు యు విల్ ఎక్స్పీరియన్స్, మీరు నేను ఆయన యొక్క కరుణను, వాత్సల్యతని, కంపాషన్ ని, ఆయన శాంతాన్ని, ఆయన మరి ఆయన యొక్క ఏమంటాడంటే అత్యంత కృప కలిగిన వాడు. కాబట్టి ఆయన తట్టు తిరగండి, పశ్చాత్తాపడతాడైన మీ వస్త్రాలు కాకుండా మీ యొక్క హృదయాలు చింపుకోండి అని. అంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాం. ఇంకొక వచనము జకరియా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఇది పాత నిబంధనలోనే. కాబట్టి చదవండి. నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అంత సర్వశక్తిమంతుడైన దేవుడు, సమీపించరాని తేజస్సులో నివసించుచున్న దేవుడు, పాపమును ఎంతో హేయమైనకి అలాంటి పాపంలో పడిపోయిన తన బిడ్డలు పక్షంగా ఏమంటున్నాడంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే ఆయన వాక్కు, నా వాక్కు అని దేవుడు వాళ్ళని తిరిగి రమ్మని పిలుపునిస్తూ ఉన్నాడు. భయపడి దూరంగా వెళ్ళిపోవద్దు, తిరిగి నా యొద్దకు రండి అని పిలుపునిస్తాడు. మనకి అందరికి బాగా సుపరిచితమైన వచనం ఎప్పుడు మనం చదువుకునేది మరి యాకోబు భక్తుడు ఆయన రాసిన పత్రికలో రాసిన మాట, 4వ అధ్యాయం
మరి 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములు పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుపుడి, మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందం చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆ విధంగా ఈ కుమారుడు తన పడి ఉన్న స్థితిలో బుద్ధి వచ్చినప్పుడు తన స్థితిని ఎరిగి తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలని తీర్మానం తీసుకున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు. పాపం చేస్తనేది నా పరలోకమందున్న దేవునికి నీకు విరోధంగా నేను పాపం చేస్తానని తన తండ్రితో చెప్తాడు ఆ యొక్క కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో వచ్చిన భాగానికి వద్దాం. మళ్ళీ 15వ అధ్యాయం లేచి తిరిగి వస్తా ఉన్నాడు తండ్రి యొద్దకు. అయితే వాడు ఇంకా 20 వచ్చిన చదువు. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు ఒకటి తర్వాత ఒకటి చదువుదాం జాన్సన్. వాడు ఇంకా చాలా దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి హృదయం తన కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తా ఉన్నాడు. అది చూసినప్పుడు ఏం కలిగిందంటాడంటే, వాడిని చూడగానే ఆయనకి కనికరం వచ్చింది. చాలా కనికరపడి ఆయన స్థితి చూసి, ఆ దీన స్థితి చూసి తగ్గించుకుంటున్నాడు. ఆ వ్యక్తి కనికరపడి పరిగెత్తుకొని, ఒక యూద మరి ఆ యొక్క కల్చర్ లో పెద్దలైన వారు అలా పరిగెత్తరు. మరి ఈ తండ్రి అయితే ఆ రోడ్ మీద అలా పరిగెత్తుకుంటా ఆ కుమారుడు దూరం, ఇంకా దూరంగానే ఉన్నాడు. అంత దూరం పరిగెత్తడానికి వస్తాడులే, ఇంటిగా వస్తున్నాడు అని అనుకోలేదు ఆ తండ్రి. పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని రాయబడింది. 21. అప్పుడు ఆ కుమారుడు నేను అతనితో తండ్రి అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపం చేసింది, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుటకు యోగ్యుడను కాను అని. ఇక్కడ తను తండ్రికి ఒప్పుకుంటున్నాడు, నేను పరలోకానికి తండ్రి దేవునికి నీకు విరోధంగా పాపం చేశానని, అసలు నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కానని. అయితే తండ్రి తన దాసులను చూచి, అంటే అక్కడితో తండ్రి ఆయన మాటల్ని ఇంకా ముందు కొనసాగనీయకుండా ఆపివేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ముందేమనుకున్నాడంటే, నేను నీ కూలివాడిగా ఒకటిగా ఉండడానికి కూడా నేను పాత్రుడను పెట్టుకో అని చెప్తాను, నీ కుమారుడుగా ఉండడానికి నేను పాత్రుడు కాడని అనుకున్నాడు. ఆ మాట అనే దగ్గర ఆపేశాడు ఆయన. ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే, తన దాసుకి ప్రశస్త వస్త్రం తీసుకురండి, అతనికి త్వరగా వచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములు చెప్పులు తొడిగించుడి, కొవ్విన ద్రుడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాం. ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వారు సంతోషపడసాగిరి అని చూశాం. అంటే వెంటనే ఏం చేస్తున్నా అంటే, నేను కుమారుడుగా ఉండడానికి అర్హుడు కాననే మాట వింటున్నప్పుడు ఆ తండ్రి ఆపేసి దాసుని పంపించి మరి గబగబా ఆయనకి మంచి ప్రశస్త వస్త్రాలు మరి తొడిగించి ఆయన యొక్క ఉంగరం తొడిగిస్తున్నట్టుగా చూస్తాం. ఉంగరం పెట్టి అంటే తన స్థానాన్ని, కుమారుని యొక్క స్థానాన్ని, గుర్తింపును తిరిగి అది కోల్పోయిన కుమారునికి ఇస్తున్నాడు. ఒక తండ్రి ప్రతి కుటుంబంలో కూడా, ఈ మన దేవుడి యొక్క క్రమం ప్రకారం ఉన్న ప్రతి కుటుంబంలో కూడా తండ్రి స్థానం ఏంటంటే, హి గివ్స్ హిస్ చిల్డ్రన్ ఐడెంటిటీ, గుర్తింపునిస్తాడు. తన బిడ్డలకి గుర్తింపు. ఎవరు కుమారులని చెప్పుకుంటారండి బయట? ఎవరైనా మీ నాన్నగారు ఎవరండి? ఎవరి తాలూకా మీరు? పరలోకపు తండ్రి ఉద్దేశం ఏంటంటే, ఇహలోకంలో ఉన్న తండ్రులు వారి బిడ్డలకి గుర్తింపునివ్వాలి, ఇస్తారు కూడా. వాళ్ళకి అది ఆ యొక్క అథారిటీ ఇచ్చాడు దేవుడు, ఆ గుర్తింపు ఇచ్చే అథారిటీ.
ఆ గుర్తింపు లేకే ఇన్సెక్యూరిటీతో చాలా మంది యూత్ అలాగా మరి నాశనం అయిపోతున్నట్టుగా చూస్తున్నాం మనం. ఎవ్రీ హోమ్, ఎవ్రీ చైల్డ్ నీడ్స్ ఎ ఫాదర్. ప్రతి గృహము, ప్రతి కుమారుడు కుమార్తె పిల్లలకి ఒక తండ్రి చాలా అవసరం. ఆ గుర్తింపు ఆ తండ్రి మాత్రమే ఇవ్వగలడు. అదొకటే కాదు, నువ్వు దాసుడు కాదు. దాసుడు చెప్పులు వేసుకోరు. వెంటనే ఆయనకి చెప్పులు కూడా పోగొట్టేసుకున్నాడు. ఆయన అలాంటి దీనస్థితిలో ఉన్నాడు. చెప్పులు తొడిగిచ్చాడు. మరి గొప్ప పండుగ చేస్తున్నాడు. ఒక క్రొవ్విన దూడను వధించి రండి మనం తిని సంతోషపడదాం అని ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆ తండ్రి. ఈయన కుమారుడు చనిపోయాడు, జీవించుచున్నాను అనుకున్నాడే కానీ చనిపోయిన పరిస్థితి, తప్పిపోయాడు, కానీ తిరిగి దొరికినని చెప్పగా అందరి సంతోషంతో అక్కడ మరి సంతోషపడతా ఉన్నారు. అలా అలా జరుగుతున్న టైంలో పెద్ద కుమారుడు పొలంలో ఉంటున్నాడు. ఆయన తిరిగి వచ్చాడు. ఇంటి దగ్గర రాగానే వాయిద్యం, నాట్యం అంతా, చాలా మ్యూజిక్ వినిపిస్తుంది, పార్టీ జరుగుతుంది అక్కడ. ఏంటిది అనేది ఒకరిని పిలిచి అడిగాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగినప్పుడు ఆ దాసుడు 27 నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్ద సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి రొవ్వెన దూడ వధించాడని చెప్పినప్పుడు అతనికి వెంటనే ఏమొచ్చేస్తుంది, అయితే అతడు కోపపడి లోపలి వెళ్ళనొల్లకపోయాను గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకుంటున్నాడు. తండ్రి బయటికి రావాల్సి వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చింది అంటారు కుమారుడికి కోపం. పెద్ద కుమారుడికి చాలా కోపం వచ్చింది. లోపలికి వెళ్ళలేకపోయింది. లోపలికి వెళ్ళలేకపోతున్నాడు ఆ కోపం చేత. తండ్రి బయటికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకుంటున్నాడు. ఈ తమ్ముడు ఆ తండ్రితో ఏమంటున్నాడు, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను ఎప్పుడు మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషం నాకెన్నడు ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే నువ్వు వీని కొరకు క్రొవ్విన దూడను వధించు అని చెప్పు. అంటే నేను హృదయంలో తండ్రి వద్దనే ఉన్నాడు, కానీ తండ్రి హృదయాన్ని అంతవరకు అర్థం చేసుకోలేనట్టుగా చూస్తాం. అయ్యబాబా వీడి అంతా పాడు చేసి వచ్చేసాడు, తిరిగి నా తండ్రి ఈయనకి ఆ స్థానం ఇస్తున్నాడు, మరి ఉన్న ఆస్తిలో మళ్ళీ ఆయనకి ఇస్తాడేమో, నాకేమొస్తుంది ఇంకా అనే ఆలోచన కూడా వచ్చింది. అక్కడే ఉన్నాడు, నేను సేవిస్తున్నాను, ఒక సెల్ఫ్ రైచియస్, నేను సేవిస్తున్నాను, నీ మాట విన్నాను కదా, నాకేమొచ్చింది దీనివల్ల, ఒక క్రొవ్విన ఒక మేక పిల్ల కూడా నువ్వు ఇవ్వలేదే, అంత పాడు చేసి ఈయనకి ఇస్తున్నావు ఇంత అంటే. వీళ్ళకి కూడా అదే బాధ. అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు కూడా, మేము నీ మాటే వింటున్నామే, నీ జనులమే, నీ ధర్మశాస్త్రం మేము బాగా ఎరుగుదమే, మాకేమైనా ఇచ్చేవా నువ్వు, ఏంటి వీళ్ళకి ఇస్తున్నావు, ఈ పాపులకి సుంకర్లకి ఇంత సమృద్ధిగా వారిని చేర్చుకొని వారికి మరి నీతో భోజనం చేసే ఆధిక్యతనిస్తున్నావు అన్నట్టుగా వాళ్ళు ఎలా కోపం తెచ్చుకుంటున్నారో ఈ కుమారుడు అలాగ కోపం తెచ్చుకుంటున్నట్టుగా చూస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇద్దరూ తప్పిపోయిన వారే, ఒక్కడే కాదు తప్పిపోయిన కుమారుడు. ఇద్దరు అక్కడే ఉండి తప్పిపోతాం చాలాసార్లు. సంఘంలో ఉండి మరి దేవుని సన్నిధిలోనే ఉంటూ, దేవుని వాక్యం చదువుతూ, దేవుని వాక్యాన్ని బాగా చెప్తూ కూడా మనం తప్పిపోయే పరిస్థితి, దేవుని హృదయాన్ని గుర్తించలేని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిలో ఇక్కడ ఏమంటున్నాడు ఆ తండ్రి, అందుకతడు కుమారుడా, నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించే యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. కానీ ఈ స్టోరీ ఎండ్ అవ్వలేదు, ఆగిపోయింది. యేసు ప్రభు వారు చెప్పిన ఈ కథ అక్కడికితో ఆగిపోయింది.
అక్కడ ఒక మాట చూస్తే ఆ తండ్రి హృదయం అతన్ని బతిమాలు లోపలికి రమ్మని 29వ వచనంలో 28 ఆఖర్లో వెలుపలికి వచ్చి బతిమాలు కొనను, బాబాబు రానాయనా సంతోషపడదాం, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, నాశనం అయిపోయాడు, తిరిగి బ్రతికి వచ్చాడు, ఇది యుక్తమే, ఇది రైట్ థింగ్ ఐఎమ్ డూయింగ్. చాలాసార్లు బిడ్డల హృదయం లేముంటుంది, ఏంటి ఇలా పాడు చేసేస్తున్నాడు మా నాయన, ఇంత వేస్ట్ చేసేస్తున్నాడే అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా దేవుని గురించి కూడా అలా అనుకునే పరిస్థితిలో ఇశ్రాయేలు జనాంగం మనం కూడా ఉన్నాం కాబట్టి దేవుడు చాలా సార్లు మనలో చాలా మంది బతిమాలుకోవాల్సి వస్తుంది. ఇంకా ఆ స్టేజ్ లో ఇశ్రాయేల్లో అనేక మంది ఇంకా మరి మెస్సయ్యను అంగీకరించిన స్థితిలో ఇంకా వస్తాడు మెస్సయ్య అని ఎదురు చూస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారని, ఆయనే మెస్సయ్య అని గుర్తించని అంగీకరించిన యూదులు ఎంతో మంది ఉన్నారు. వారి కొరకు ఇంకా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ కథ అంతం కాలేదు. ఈ కథకి యు కెన్ సీ అత్యంత కృప కలిగిన, కరుణ వాత్సల్యత కలిగిన ఒక శాంతిమూర్తి అయిన గొప్ప తండ్రి అయిన దేవుని యొక్క మనసు ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభు వారు బయలుపరుస్తున్నారు. We can't but just fall at his feet and worship him. అంత గొప్ప తండ్రిని నా తండ్రిగా కలిగి ఉన్నాను. ఒకవేళ ఈ లోకంలో చాలా మందికి మరి భౌతికంగా త్వరగా తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. చాలా వాళ్ళు ఆశపడతారు వాళ్ళ తండ్రి కొరకు. కొంతమంది తండ్రి ఎవరో తెలియకుండా పెరిగే బిడ్డలకి అదొక గొప్ప వేదన. హూ ఈజ్ మై ఫాదర్, వాళ్ళ పేరేంటి అసలు. నా దగ్గర కొంతకాలం ఒక పాప ఉంది. ఒక దురదృష్టవశాత్తు ఆ తల్లిదండ్రులు వేరే పేరు. చాలా చక్కగా చదువుకుంటుంది, మంచి పాప అమ్మాయి దుఃఖము ఆక్రందన ఎప్పుడు ఒకటి, ఐ వాంట్ టు మీట్ మై ఫాదర్. నా తండ్రిని కలుసుకోవాలి, నేను ఆయనతో మాట్లాడాలి, ఒక తపన ఆ చిన్న బిడ్డకి. చాలా దుఃఖం అనిపిస్తుంది. కానీ ఒక విషయం అండి, సంఘంగా అట్లా కోల్పోయిన వారికి యు క్యాన్ బీ దేర్ ఫాదర్. చాలా మంది ఉంటారు అలాగా చేర్చుకునే ఒక తండ్రి ప్రేమను వారికి అందించినప్పుడు నిజంగా వాళ్ళు బలపరుస్తారు. మరి కొన్ని కారణాల చేత మరి అలా కోల్పోయినా కూడా మరి బాబీ గారు అలాగే మరి ఈ యొక్క హోమ్ ద్వారా అనేక మందికి ఒక తండ్రిగా, డాడీగా పిలువబడ్డానికి అలాంటి హృదయం ఇచ్చాడు. అలాంటి హృదయం కలిగిన తండ్రులను బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. దేవుని లాంటి హృదయం ప్రతి బిడ్డను కూడా ఆ విధంగా మరి ఆ తండ్రిగా వాళ్ళకి ఒక గుర్తింపునిచ్చి, సంరక్షణ ఇచ్చి, సపోర్ట్ ఇచ్చి, కరెక్షన్ ఇచ్చి చేర్చుకునే తండ్రి, హక్కును చేర్చుకునే తండ్రి. మన పరలోకపు తండ్రి ఎంత ఐశ్వర్యవంతుడంటే, ఏయో వీళ్ళకి ఇచ్చేస్తున్నాడు, మన దేవుడు మా ఇశ్రాయేల్ కనిపించవచ్చు, మా ప్రత్యేకమైన మేమే దేవునికి చెందిన వారు, వీళ్ళందరికి ఇచ్చేస్తున్నాడు ఏంటి దేవుడు, ఆయన కృప అనుకుంటే ఆయన కృప ఎంత అత్యంత కృప కలిగిన వాడు మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలోనే అట్లాంటి ఆలోచన వస్తుంది. ఒక్క మాట చూసుకొని మనము ఎఫ్ఎస్సి రాసిన టైం అయిపోతుంది. ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో మరి అక్కడ పౌలు భక్తుడు మనం చాలాసార్లు చూస్తాము 14వ వచనంలో 3వ అధ్యాయం 14, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటాడు. ఏ కారణం చేత పరలోకమందు భూలోకమందు మనం కుటుంబాలుగా పిలువబడుతున్నామో ఆ తండ్రి అయిన దేవుని ఎదుట హీఈస్ అవర్ ఐడెంటిటీ, హీఈస్ అవర్ క్రియేటర్, హీఈస్ ద వన్ హూ మేడ్ ఫ్యామిలీస్. ఆయన ఎదుట మోకాళ్ళుని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఒక చక్కటి మాట ఇక్కడ ఉంటది. అన్యజనుల్లో దేవుడిచ్చిన మరి ఆయన యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తాడనమాట. 8, 11 అవన్నీ కలిపి ఉన్నాయి 3వ అధ్యాయంలోనే. పైకి వెళ్తే ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రణాళనను అధికారులను సంఘం ద్వారా
తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకును. అంటే దేవుని యొక్క శోధింప సఖ్యము గాని మనము గ్రహించుకోలేనంత గొప్ప క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించడానికి తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం. ఆయన అంటాడు, పరలోకములోను ప్రధానులను అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి దేవుని యొక్క జ్ఞానం మరి క్రీస్తునందు మనం చేర్చుకున్న యేసయ్య, యేసుక్రీస్తు నామములో చేర్చుకున్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో పాటు మనకి ఆ యొక్క సమాన వారసత్వాన్ని, జాయింట్ హెయిర్స్ లాగా ఆయనతో కూడా ఉండే ఆ గొప్ప ధన్యతని ఇచ్చారు. మనం ఎవరండి అసలు? హూ ఆర్ వి బట్ గాడ్ మేడ్ అస్. తన దేవుని ఇంటి వారుగా చేసుకుని దేవుని నామాన్ని మనకిచ్చి మరి ఆయన కొరకు అత్యంత కృపలో కనికరంతో ముందు కొనసాగే ధన్యతనిచ్చాడు. హీ కంఫర్టెడ్ మనం చేర్చుకుని చచ్చిపోయిన స్థితి నుంచి జీవంలోకి నడిపించి ఆ యొక్క ప్రశస్త వస్త్రాలను, నీతి వస్త్రములు, రక్షణ వస్త్రం ఇచ్చి తన ఉంగరం, తన అధికారం ఇచ్చి మరి చెప్పులు తొడిగించి యజమానుల్లాగా దేవుడు అలాగే రీఇన్స్టేట్ ఎలాగ చేశాడో తప్పిపోయిన వారిని చూపిస్తూ, అరే బాబు మీరు తప్పిపోయారా, మీకోసం కూడా నా హృదయం ఎదురు చూస్తుందని బతిమాలుకుంటున్నాడు ఇశ్రాయేలుతో. అలాగా సంఘం బయట ఉన్న వారితో బతిమాలుకుంటున్నాడు. సంఘంలో ఉన్న తప్పిపోయిన వారితో ఆ తండ్రి బ్రతిమాలుకుంటున్నాడు, తిరిగి రండి, టర్న్ టు మీ. లెట్స్ ఈ ఉదయకాల సమయంలో మన హృదయాల్ని అంత గొప్ప తండ్రి అయిన దేవుని వైపు తిప్పుకున్నాక ఇష్టపడ్డాం. వెన్ వి నో హౌ, అసలు చిన్నప్పుడు చెప్పుకుంటాం, మా పిల్లలు చాలా సార్లు అంటారు, మీ డాడీ ఏమో చాలా గొప్ప అని చెప్పి, మీ డాడీ ఇంత గొప్ప, మా డాడీ ఇంత గొప్ప అని చెప్తావు మమ్మీ అంటారు. నిజంగానే మా డాడీ ఏమో గాని పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడండి మన తండ్రి. ఆయన హృదయం ఎంత అత్యంత వాత్సల్యం కలిగిన వాడు. మనం చేర్చుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి, సరి చేయడానికి ఆ యొక్క మనం ఎంత ఘనత ఇస్తామో నాకు తెలియదు కానీ దేవుడు తన బిడ్డల్ని ఘనపరచడానికి ఇష్టపడతాడు, బలపరచడానికి ఆ స్థానంలో తిరిగి రీఇన్స్టేట్ చేయగల సమర్థుడు ఈ భూలోకంలో అంత సామర్థ్యం ఉంటుందో లేదో కానీ ఒక చిన్న రిఫ్లెక్షన్ ఆఫ్ ఫాదర్స్ హార్ట్ we see in fathers God has granted to us. I thank God for all the fathers. అందరి తండ్రుల కొరకు మరి ఆ యొక్క బాధ్యతని ఎంత కష్టమైన, నిష్ఠూరమైన, నిర్లక్ష్యం చేసిన, మిమ్మల్ని గణపరచకపోయినా చాలా సార్లు మీరు ఆ స్థానాన్ని, ఆ యొక్క బాధ్యతను విడిచిపెట్టకుండా మరి మీరు చేసిన పరిచర్య, సేవ అనుకుంటున్నాడు. ఆయన అనుకున్నాడు, ఇంకో కుమారుడు నేను చేసి సంపాదించుకుంటాను అన్నాడు. ఆయన తిరుగుబాటు చేసి తప్పిపోతే ఈయన మరి సెల్ఫ్ రైచియస్నెస్ తో తప్పిపోయినట్టుగా, స్వనీతితో ఏదో చేసి మేము ఏదో సంపాదించుకుంటాం దేవుని దగ్గర. ఇంత సేవ చేశారు కాబట్టి అలా కాదు. we have to turn our hearts to God. Let's turn our hearts to God and give him thanks. ఈ యొక్క ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసి మీకు అప్పగిచ్చేసి, తండ్రి దేవా, పరలోకమందున్న గొప్ప తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. యేసయ్యా, తండ్రి అయిన దేవుని యొక్క హృదయాన్ని మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం. ఆయన యొక్క కృపా సింహాసనం మీద ఏ సమయంలో పరిగెత్తుకొని వచ్చే ధన్యతనిచ్చు. అబ్బా తండ్రి అని పిలిచే అధికారంను, అవకాశం ఇచ్చావు. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం, స్తోత్రం. అబ్బా అని పిలిచే అధికారమిచ్చినావు, నాన్నని పిలిచే అవకాశమిచ్చినావు, అల్పులము మా కొరకై ప్రాణమిచ్చినావు,
నీ వడిలో తలదాచే భాగ్యమిచ్చిన అబ్బా అని పిలిచే అధికారమిచ్చినావు. పలుమార్లు నీకు నేను దూరమైతినయ్యా, అయినా నీ ప్రేమచే ఆదరించినావు. పలుమార్లు నీకు నేను దూరమైతినైనా, అయినా నీ ప్రేమచే పలుకరించినావు. చల్లని కౌగిలిలో సేద తీర్చినావు, చల్లని కౌగిలిలో సేద తీర్చినావు. కంటి పాపలా కాయుచున్నవాడవు, కంటి పాపలా కాయుచున్నవాడవు. అబ్బా అని పిలిచే అధికారమిచ్చినావు, నాన్నని అడిగే అవకాశమిచ్చినావు. అల్పులను నా కొరకు ప్రాణమిచ్చినావు, నీ వడిలో తలదాచి భాగ్యమిచ్చినావు. Thank you, Lord, for the greatest gift you have given us, Lord. And thank you for opening always, నైనా నీ యొక్క హృదయ ద్వారములను, నీ పరలోక ద్వారమును తెరిచి ఉంచావు, నీ సంఘ ద్వారాలు తెరిచి ఉంచావు, మేము తిరిగి రావడానికి, నాయనా పరిగెత్తుకొని రావడానికి. నా తండ్రి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ఎందుకు తిరిగి రమ్మంటున్నావు, ఎక్కడికి తిరిగి రమ్మంటున్నావు, ఎలాంటి హృదయాన్ని దగ్గరికి తిరిగి రమ్మంటున్నావో మాకు ఉదయకాల సమయంలో బయలుపరిచినందుకు స్తోత్రం. ఇంకా బయట ఉన్నవారు లోపలికి వచ్చే ఆ కృపను దయచేయండి ఆయన. నువ్వు బతిమాలుకుంటున్నావు, నీ హృదయాన్ని గ్రహించే బుద్ధి వచ్చినప్పుడు ఎలాగొచ్చాడో ఆ విధంగా అందరు రావడానికి నీ కృప దయచేయమని యేసునామమున నడుచున్నాను. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్లీజ్. పర్లేదు తమ్ముడు, ఓకే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాము, వ్యక్తిగతంగా చాలా ఎంకరేజ్ చేయబడ్డాను నేనైతే. దీన్ని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోనే మాస్టర్ మురళీ బాబాయ్ గారు, అయ్యారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వర్షం కోరుచున్నాము గారు. దయగలిగిన తండ్రి, కృపగల నేసరక్షక, మీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంత పర్యంతం మీ దాసరాలను మీరు నిలవబెట్టుకున్నారు, శ్రేష్టమైన విషయాలను మాకు తెలియపరిచారు. మీకే వందనాలు స్తుతులు. అయినా తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపం పొందినప్పుడు తిరిగి తండ్రి తన ఇంట్లో చేర్చుకున్నాడు. అప్పటి వరకు విశ్వాసంలో బలంగా ఉన్నటువంటి వ్యక్తి తండ్రి అంత అసూయ చేత మరి తండ్రికి దూరం అయినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. నేను విశ్వాసం స్థిరంగా బలంగా ఉండటానికి సహాయాన్ని మీరు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. నేటి సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఉన్నది తండ్రి. మరి ఒకరు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తిని దూరంగా పెట్టాలన్నటువంటి ఆలోచన చేసేవారే ఉన్నారు, కానీ అతను హక్కును చేర్చుకొని అతని పరివర్తన కోసం ఎదురు చూడాలన్నటువంటి ఆలోచన ఎవరిలో కూడా లేదు తండ్రి. ఈ దినం మీరు చక్కటి వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచారు, స్థిరపరిచారు. తప్పిపోయిన వారిని తిరిగి సంఘంలో చేర్చుకోవటానికి, తప్పిపోయే వారిని ప్రేమించడానికి మంచి మనసు కలిగి ఉండాలని మీ దాసురాల ద్వారా మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా మీ దాసురాలను అనేక ప్రాంతాల్లో బలంగా వాడుకోండి. చేస్తున్నటువంటి ఈ పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. మీరు ఆమెకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి ఉద్యోగ విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. మా నాయన, మా దేవ, ఉదయకాల వేళలందరం కూడా మీ పాస్ అనేది కూర్చాం. ఎంత ఆసక్తి కలిగి ఆశ కలిగి మీ మాటలు విన్నాం. వినటం వలన విశ్వాసం కలుగునని మీరు చెప్పారు. విన్నటువంటి ఈ వాక్యాన్ని తండ్రి మీ మధ్యలో భద్రపరచుకోవటానికి, నేను అనుదినం మిమ్మల్ని స్మరించుకోవటానికి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు చూపే కరుణ వాత్సల్యతను మా జీవితాలు అన్వయించుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేను ఈ కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి.
ఏ బిడ్డలు ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి, సమస్తం ఎరిగిన దేవ మీరే వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఏ బిడ్డలో ఆర్థిక పరమైన మరి పరిస్థితుల వలన సతమతం అవుతున్నారు, అటు బిడ్డలకు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కలిగించండి. కానీ ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం కలిగినా మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని కలిగి జీవించే భాగ్యాన్ని మా గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాము ఆయన. అలాగే ఈ జూమ్ గుడికి నిర్వహిస్తున్నటువంటి బాబీని బట్టి పాస్ అనేది వస్తున్నాం. అతనికి ఇచ్చినటువంటి ఆర్పణను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకి వెళ్ళటానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే నీ బాబుకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్యను కూడా బలంగా స్థిరపరచండి. మా గ్రూప్ లో ఉన్నటువంటి రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్యను కూడా కొనసాగించడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మన ఆయన మా ధ్యాన సమయం కూడా మీరు దీవించండి. ఆ బిడ్డ కూడా చక్కగా వాక్య పరిచర్య చేస్తున్నారు. ఎప్పుడు కూడా అతిథించకుండా మీ నామాన్ని గణపరిచి లోబడే మంచి మనసు కలిగిన బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మన ఆయన మా గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆయన పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా వారి సమస్తాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన తేజాన్ని బట్టి కూడా మీ పాస్ అనేది వస్తున్నాం. మన ఆయన మా దేవ మీ చిత్తాన్ని బయలుపరచండి. మరలా తిరిగి ప్రదీపన్న మా గ్రూప్ లో రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయనకున్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి కొంత దూరంగా ఉంటూ ఉన్నారు. అలాగే ఆదిలో పరిచర్య చేసినటువంటి సురేష్ బాబాయ్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ద్వారా కూడా అనేక ఆత్మలు బలపడుతూ ఉన్నాయి, స్థిరపడుతూ ఉన్నాయి. వారిని మీరు దీవించండి, కుటుంబంలో దాచిన మేలు వారికి అనుగ్రహించండి. మనైనా మా దేవ మరి నేను అడిగిన సంఘంలో మీరు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి కూడా మిమ్మల్ని గనపరుస్తున్నాము. నాయన తప్పిపోయిన కుమారుడు వలె మేము ఉండక, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే మారు మనస్సు పొంది తన పశ్చాత్తాపుడై మీ పాస్ సన్నిధికి వచ్చాడు, అలాగనే అనేక మంది బిడ్డలు తప్పిపోయిన వారందరూ మీ పాస్ సన్నిధికి రావడానికి కృపను దయచేయండి. అప్పటి వరకు మీ పాస్ సన్నిధి ఉన్నటువంటి బిడ్డ నాయన కాస్త అసూయతో దూరపడ్డాడు. అలాంటి మనసు ఎవరికి లేకుండా నేను మీ రాజ్య వారసులు కావటానికి మా సహాయ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఉదయకాల వేళలో భారం కలిగి మీ పాస్ సన్నిధికి వచ్చి ప్రార్థించినటువంటి మరి ప్రార్థన వీరులను బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. మా నాయన మా దేవ మరి కల్పడను అయోగ్యును ఎన్నికలేని వాడిని తండ్రి, ఈ మనవులన్నీ మీ పాదాలు చెంత పెడుతున్నాను. మీరే వాటికి జవాబు దయచేయమని చేస్తున్నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగా. మరుదిన దయచేసి ఇలా ప్రార్థన చేస్తున్న ప్రకారం ప్రార్థన క్షమించు, తప్పించు. నిరంతరం మీరయ్యున్నారు తండ్రి. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మీయుని సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి సహవాసం తరపున అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పేరు వచ్చిన మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు మార్నింగ్ మేము ప్రేయర్లో జ్ఞాపకం చేసుకున్నాము. మన స్టార్టింగ్ లో జాయిన్ అయిన కొంతమంది మెంబర్స్ మిస్ అయ్యారని చెప్పి, అంటే రీజాయిన్ అవ్వట్లేదు చాలా కాలంగా అని చెప్పి ప్రార్థన చేసాం. దేవుని దయ వల్ల ఇవాళ ఇద్దరు ముగ్గురిని చూడగలిగాము. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి, ప్రతిరోజు సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి. అలాగే మన మెసేజ్ అన్ని రికార్డింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. డాడీ కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ లో కూడా మీరు బాబీ రత్నగర్ అన్ని టైప్ చేసినట్టయితే సర్చ్ చేస్తే మీకు అవైలబుల్ గా ఉంటాయండి. దయచేసి గమనించగలరు. చేరొచ్చిన మీ అందరికి వందనాలు. హ్యావ్ బ్లెస్డ్ డే టుడే. రేపటి దినం తిరిగి కలుసుకుందామండి. అందరికి వందనాలు.